Hi everyone. ఈరోజు మనం టార్గెట్ సమ్ ప్రాబ్లం చేద్దాం. You're given an integer array nums and integer target. Uh, you need to build an expression out of nums by adding one of the symbols plus or minus before each integer in the numbers and concatenate all the integers. For example, nums 2 comma 1, you can add plus before 2 or minus before 1. So can concatenate them to build the expression plus 2 minus 1. Return the target, return the number of different expressions that you can build which evaluates to a target. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండ్రంటే ఇక్కడ చూసుకుంటే మనకు నమ్స్ ఇచ్చిండ్రు 5 వన్స్ ఉన్నాయి. అయితే మనకు టార్గెట్ 3 ఉంది. కానీ మనము ఈ టార్గెట్ దాకా సమ్ చేయాలి. ఈ అన్ని ఈచ్ ఎలిమెంట్ యూజ్ చేసుకుంటా దీనిలో. సో దానిలో ఈచ్ ఎలిమెంట్ కి ముందట మైనస్ పెట్టొచ్చు, లేకపోతే ప్లస్ పెట్టొచ్చు. సో ఒక్కదానికి మైనస్ పెడితే ఇట్లా మనకు 3 వచ్చింది. అట్లానే ఈ -1 అన్నది ప్రతి ఇండెక్స్ దగ్గర చేంజ్ చేసిండు. ఇట్లా చేంజ్ చేసుకుంటూ పోయిండు. అప్పుడు 3 వచ్చింది. ఇది 5 టైమ్స్ వచ్చింది అన్నమాట. సో మనం 5 రిటర్న్ చేస్తున్నాం అన్నమాట. మనం ఇక్కడ కోడ్ చూసుకుంటే మనకు 5 వన్స్ ఇచ్చిండు కదా, 1 1 1 1 1, ఇంకా టార్గెట్ 3 3 అయితే మనం ఏం చేస్తాం, ఫస్ట్లీ మనం దగ్గర ఏం ఉండదు కాబట్టి ఒక +1 అన్న యాడ్ చేసుకుంటాం, లేకపోతే -1 అన్న యాడ్ చేసుకుంటాం. ఇక్కడ +1 తర్వాత మళ్ళా +1, ఇక్కడ -1. సో ఇట్లా యాడ్ చేసుకుంటా పోతే ఇక్కడ +1, ఈడ -1 చేస్తావు. సో ఇక్కడ 1 1 -1 -1 1 +1. ఇప్పుడు ఎన్ని అయినాయి? 1 2 +2 అయింది ఈడ వరకు. తర్వాత ఈడ మైనస్ అయిపోయింది కాబట్టి 1 2 3. సో ఇక్కడ రిజల్ట్ వచ్చేసింది. ఈ పాత్లో మనకు రిజల్ట్ వచ్చేసింది +1. సో అట్లనే మనకు అన్ని పాత్స్లలో చెక్ చేసుకుంటాం అనమాట. సో ఈ పాత్లో కూడా మనం 1 యాడ్ చేస్తాం, ఈడ -1 యాడ్ చేస్తాం. సో ఇట్లా చేసుకుంటూ పోతే 2n వస్తుంది మనకు. ఎందుకంటే ప్రతి దగ్గర మనకు 2 చాయిసెస్ ఉన్నాయి, ఇంకా n నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2n అన్నమాట. ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 4 చాయిసెస్ అవుతాయి. అట్లా మనకు 1 నెంబర్ అయిందనుకో, 1 అయిందనుకో మనకు 2n అంటే 1 చాయిస్ అనమాట. +1 అన్న -1. 2 అయినాయి అనుకో, ఇక్కడ మళ్ళా సెకండ్ నెంబర్కి ఇప్పుడు 4 అయినాయి, 2n అనమాట. ఇంకా మనం దీన్ని ఇంకా ఫాస్ట్గా చేయాలనుకుంటే మనం చెప్పినట్టు మెమోరైజేషన్ యూజ్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ అ హ్యాష్ టు క్యాష్ ద సబ్ ప్రాబ్లమ్స్. అయితే ఇప్పుడు కోడ్కి వచ్చేసరికి మనం చూస్తే ఎట్లా చేస్తాము, డిఎఫ్ఎస్ యూజ్ చేసుకుంటే డిఎఫ్ఎస్ 0 నుంచి 0 దగ్గర స్టార్ట్ చేద్దాం. ఇన్ని నెంబర్ తీసుకుంటే ఈ ఇండెక్స్ ఇంకా ఇది సమ్ అన్నమాట. సో మనం ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్లోకి తీసుకుందాం. టార్గెట్ ఇంకా మెమో తీసుకుందాం. మెమో వచ్చేసి అరే డాట్ ఈ నమ్స్ లెంత్ ఎంత ఉందో అంత, ఇంకా అరే ఆఫ్ హ్యాషెస్. ఇప్పుడు డిఎఫ్ఎస్ యూజ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు ఇండెక్స్, ఇది వచ్చి సమ్, అండ్ మనకు బేస్ కేస్ వచ్చేసి టార్గెట్ తోటిని మ్యాచ్ అయింది అనుకో బేస్ కేస్,
టార్గెట్ తోటి మ్యాచ్ అయితే మనం రిటర్న్ చేయాలి. టార్గెట్ తోటి మ్యాచ్ సమ్ అయితే మనం రిటర్న్ 1 ఆర్ 0. ఇది ఎప్పుడు ట్రూ ఉంటుంది? ఓన్లీ ఇఫ్ ఐ లాస్ట్ ఇండెక్స్ అయితే. సో ఇదొకటి. మనం రిటర్న్ మెమో కూడా చేస్తాం కాబట్టి సబ్ ప్రాబ్లమ్ మెమో ఆఫ్ ఐ కామా సమ్ మెమో ఐ డాట్ కీ వచ్చేసి సమ్ అంటే రిటర్న్ చేసేస్తాం ముందే. అది కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తాం, మెమో వచ్చేసి కొత్త మెమో వచ్చేసి ఇండెక్స్ కామా సమ్ ఈక్వల్ టు డిఎఫ్ఎస్లో మనం యాడ్ చేసుకుంటాం. ఒకటి యాడ్ చేస్తాం, ఒకటి మైనస్ చేస్తాం. కరెంట్ ఇండెక్స్ వాల్యూ ఇంకోటి, ఎందుకంటే 2 వేస్లో స్ప్లిట్ చేస్తున్నాం కాబట్టి మనకు 2 చాయిసెస్ ఉంటాయి. ఒకటి యాడ్ చేయడం, ఇంకోటి మైనస్ చేయడం మన కరెంట్ వాల్యూ. ఎప్పుడైతే మన సమ్ ఇక్కడ మ్యాచ్ అవుతుందో మనం రిటర్న్ చేస్తాం 1. అది మ్యాచ్ కాకపోయింది అనుకో, మనం ఈ ఇండెక్స్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం రిటర్న్ 0 ఇస్తాం. ఈడ ఇన్స్టాన్స్ వేరియబుల్, ఈడ కూడా ఇన్స్టాన్స్ వేరియబుల్, ఇంకా ఈడ కూడా ఇన్స్టాన్స్. టార్గెట్ వచ్చేసి కూడా ఇన్స్టాన్స్ వేరియబుల్. టూ డీప్ అంటుంది కదా. ఇక్కడ 2 డీప్ అంటుంది. రిటర్న్ ఇది బేస్ కేసు వచ్చి లెంత్ కి టార్గెట్ మ్యాచ్ అయిపోయింది. మనం ఇది నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళాలి. ఇది అయిపోయింది. తర్వాత ఇటరేటివ్ సొల్యూషన్ చూసుకుంటే ఎట్లుంటుందంటే, మనకి ఇటరేట్ సొల్యూషన్ చూడు అంటే ఫస్ట్లీ మనకు ఏమి ఇచ్చాడు, టార్గెట్ 3 కదా. మనం 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. సో మనకు 0 ఉంటుంది. మనం 5 1s ఇచ్చిండు కదా, 1 2 3 4 5. సో ఈ 5 1స్లో మనం ఫస్ట్ జస్ట్ 1 యూజ్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసరికి ఎట్లా అంటే, మనం 0 కాయిన్స్ 0 ఇండెక్స్లో ఉన్నప్పుడు, సారీ మనం 0 తీసుకుంటే ఎంత, 1 తీసుకుంటే ఎంత, ఏంది నెంబర్స్, ఈ ఎలిమెంట్స్ 0 తీసుకుంటే ఎట్లా, 1 తీసుకుంటే ఎట్లా, 2 తీసుకుంటే ఎట్లా, 3 తీసుకుంటే 5 ఇట్లా తీసుకున్నాం. సో ఇప్పుడు 0 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు 0 అమౌంట్ అంటే 0 అమౌంట్ మనం 1 వేలో చేయగలుగుతాం. ఇది బేస్ కేస్ అనమాట బేసికలీ. సో ఇక్కడ మనం 0కి మనం 1 వేలో చేయగలుగుతాం. ఇక మనం ఫస్ట్ ఇండెక్స్ తీసుకుంటే ఇది ఒకటి ఫస్ట్, ఇది మనకు -1 అవుతుంది. సో ఇది 1 వేలో చేయగలుగుతాం మనం. ఈడ -1, సారీ ఈడ +1, ఈడ +1 2 3 4 5 ఇట్లా వేసుకుంటాం. -2 -3 -4 -5. సో ఇది ఒక 1 వేల, ఈడ 1 వేల చేయగలుగుతాం. ఈడ
ఫస్ట్ది తీసుకుంటే -1 యాడ్ చేసినాం అనుకో, ఆ, ఇక్కడ 1000 అవుతుంది, ఈడ 1000 ఇక్కడది రిజల్ట్ వస్తుంది అనమాట వీటి దాకా. ఇప్పుడు టోటల్ 2 ఎట్లా వస్తుంది, సారీ 2 తీసుకుంటే మనకి ఏమొస్తుంది, మనం ప్లస్ అన్న చేయొచ్చు. ఈ ఈ సెకండ్ది ప్లస్ చేస్తే మనం ఏడికి వెళ్తాం, వీడికి వెళ్తాం. సో ఇది 1000 వెళ్తాం, వీడికి 1000 వెళ్తాం. ఇంకా ఇది 1000 వెళ్తాం, ఇది 1000 వెళ్తాం. సో ఈడ వచ్చేసి 2 అవుతుంది. ఇంకా అట్లా మనకు చూసుకుంటే ఈడ 3 అవుతుంది. అట్లా మనకు లాస్ట్ దాకా ఈడ 5 అవుతుంది. అది ఇక్కడ సరే ఈడ 3 అవుతుంది, ఈడ 4 అవుతుంది, 3 అవుతుంది, ఈడ 1 వే అవుతుంది, ఈడ 1. సో మొత్తానికి ఈడ 5 రిజల్ట్ వస్తుంది అనమాట మనకు. సో ఇప్పుడు మనం నేను ఎట్లా చేసిందంటే మీకు ముందే చెప్పినట్టు మళ్ళీ రీక్యాప్ చేసుకుంటే, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని మనం ఇదర్ ప్లస్ యూజ్ చేసినాం, ఇదర్ మైనస్ యూజ్ చేసినాం. ఈడ మైనస్ యూజ్ చేసినందుకు ఈడ 1000 మనం -1కి రీచ్ అయినాం ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని. ఇక్కడ ప్లస్ యూజ్ చేస్తే +1కి రీచ్ అయినాం. ఇట్లా ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక -1 యూజ్ చేసినందుకు 1000 -2కి వచ్చినాం, ఈడ 1000 +2కి వచ్చినాం. సిమిలర్గా ఇట్లా వెళ్తూ పోతే మనకు 3 టోటల్కి మనం 5 వేస్లో వస్తాం అన్నమాట. సో ఇప్పుడు కోడ్ చూసుకుంటే ఇటరేటివ్ సొల్యూషన్లో మనం dp ఆఫ్ array ఇంకా అరే ఆఫ్ హ్యాషెస్ ఉంటాయి. హ్యాష్ మనం ఇంక్రిమెంట్ చేస్తుండాలి. మనం ప్రతి సమ్ కౌంట్ మనం ఇంక్రిమెంట్ చేస్తుండాలన్నమాట. సో మనం ఏం బిల్డ్ చేస్తున్నాం అంటే బేసికల్లీ మనం బిల్డింగ్ నెంబర్ ఆఫ్ హ్యాషెస్. ఈ హ్యాష్ అరేస్, ఈ అరేస్లో మన హ్యాష్ అరేస్లో మనం అరేస్లో మనం హ్యాషెస్ ఉన్నాయన్నమాట. సో ఈ 2D హ్యాషెస్ అన్నమాట. ఇట్లా కామన్ ఈ హ్యాష్లో మనకు కీ ఉంటుంది. కీ వచ్చేసి మనకు సమ్ అవుతుంది, ఇంకా ఇది వచ్చేసి కౌంట్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఇది వచ్చేసరికి ఫస్ట్దేమో 0 ఉంటే ఎంత అని, అంటే మనకు 0th ఇండెక్స్ యూజ్ చేస్తే ఎంత అట్లా. ఇంకా 5th ఇండెక్స్ దాకా, 4th ఇండెక్స్ దాకా, ఎందుకంటే 0th ఇండెక్స్ తోటి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం డిపి ఆఫ్ 0 0 మనం చెప్పుకున్నట్టు 1 అన్నమాట. ఈడ మనం చూసుకున్నాం కదా, ఈడ మనం ఎంటీ అంటే ఏం లేకుండా, క్యారెక్టర్స్ మనం ఏం తీసుకోకుండా, ఎలిమెంట్స్ ఏం తీసుకోకుండా మనం 0 1 వేల ఫామ్ చేయగలుగుతాం. సో అదే ఇక్కడ. ఇంకా మనం నమ్స్ డాట్ ఈచ్ ప్రతి ఎలిమెంట్ని మనం లూప్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకా ఇండెక్స్ కూడా తీసుకుందాం. మళ్ళీ ఇండెక్స్ తీసుకుంటే డిపి ఆఫ్ ఐ, అంటే ఈ ఇండెక్స్కి మనం ఏం చేస్తున్నాం, హ్యాష్ తీసుకుంటున్నాం, ఈ హ్యాష్. సో ఈ హ్యాష్ వచ్చేసరికి మనం ఈ హ్యాష్లో మనం ఫస్ట్ వచ్చేసరికి మనం సమ్, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కౌంట్ తీసుకుంటాం. తర్వాత ఇంకా మనం ఏం చేస్తాం, అప్గ్రేడ్ చేస్తుంటాం. డిపి ఆఫ్ ఐ ప్లస్ 1 ఈక్వల్ టు, అంటే మనం ఈ ఎలిమెంట్కి నెక్స్ట్ ఎలిమెంట్కి మనం ఏం చేస్తాం,
నెక్స్ట్ ఎలిమెంట్కి ఈ కరెంట్ వాల్యూ తోటి ఫస్ట్ ఎలిమెంట్ తోటి సమ్ చేస్తాం కదా. సో డిపి ఆఫ్ ఆల్రెడీ సమ్ వచ్చింది కదా, సమ్ మైనస్ ప్లస్ నంబర్ సారీ మనం సమ్ ఇట్లా తీసుకుంటాం కాబట్టి సమ్ ప్లస్ అవుతుంది, సమ్ మైనస్ అవుతుంది. కీలో ఇప్పుడు కీలో అప్డేట్ అవుతుంది. ఇప్పుడు కీ తర్వాత కౌంట్ మనం చేసుకుంటాం, కౌంట్ పెరుగుతుంటుంది. సో ఇట్లా కౌంట్ పెరుగుతుంటుంది. ఇప్పుడు లాస్ట్ ఇండెక్స్ మన టార్గెట్ సమ్ చూసుకుంటాం. లాస్ట్ ఇండెక్స్ వచ్చేసరికి నమ్స్ డాట్ లెంత్ ఇంకా టార్గెట్